ఇక్కడికి వచ్చిన వేదిక పైన ఆశీనులైన మా పార్టీ నాయకులందరికీ పేరు పేరున పితాని బాలకృష్ణ గారి దగ్గర నుంచి శ్రీనివాసరావు గారికి, పాముల రాజేశ్వరదేవి గారికి, డిఎంఆర్ శేఖర్ గారికి, సెట్టిపతుల రాజాబాబు గారికి, పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, లీలాకృష్ణ గారికి, మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, మా రెండో అన్నయ్య నాగబాబు గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ, నా గుండె చప్పులైన నా జన సైనికులకి, ఎంతో ప్రేమతోటి ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులందరికీ, ఆసీనులైన ప్రతి ఒక్కరికి, మా జనసేన మహిళా నాయకులకి, మా జనసేన నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మీరు లేకపోతే జనసేన లేదు. ఎందుకంటే జనసేన నేను పెట్టినప్పుడు నేను నమ్మింది నాలాగా నేనేం మాట చెప్తే అర్థం చేసుకునే ఒక సమూహం ఉంది, నన్ను ప్రేమించే సమూహం. ఆ సమూహం మీరు. ఆ సమూహాన్ని నమ్మి నేను జనసేన పార్టీ పెట్టాను. దీంట్లో ఎవరైనా సరే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టేటప్పుడు, ఒక పొలిటికల్ పార్టీ పెట్టేటప్పుడు ఒక ఐడియాలజీ ఉన్నాం. అంటే ఏది నువ్వు దేనికోసం వచ్చావు రాజకీయాల్లోకి, ఏం సాధిద్దామని, దేని మీద పోరాటం చేద్దాం, వాళ్ళకి ఎలాంటి ఆలోచన విధానం బాగుంటుందో ఆలోచించి మనం ఒక 7 సూత్రాలను బలంగా తీసుకొని అవి నేను పాటించేది. నేను ఈ సమాజానికి ఎంత మంచిదని చెప్పి దశాబ్దాల తర్వాత ఆలోచించి పెట్టినవన్నీ. ఇంకా ఏ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు వచ్చినా అవన్నీ పెట్టింది మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని. ఎప్పుడు కూడా ప్రాంతీయ అసమానతలను గుర్తించి జాతీయ పార్టీలు ఎప్పుడు మనకి చూడాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెట్టాం. నేను 25 సంవత్సరాలు ఆలోచించి పెట్టాను. 25 సంవత్సరాలు ప్రయాణం చేయడానికి జనసేన పెట్టానంటే, జనసేన పార్టీ పెట్టగానే ఎవరు ఏంటి ఆలోచిస్తారు, వెంటనే మినిస్టర్లు అయిపోవాలి, ఎమ్మెల్యేలు అయిపోవాలి. ఇలా అయితే చాలా గొప్ప పార్టీలు ఉన్నాయి. వైసీపీ ఉంది, నేను అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఉంది, అవసరం లేదు. కానీ జనసేన అవసరం ఎవరికి ఉందంటే, అక్కడ ప్రత్యేకంగా పుట్టిన, నడవటానికి ఇబ్బంది పడిన నా తమ్ముడు తన హక్కుల గురించి మాట్లాడని ఒక పార్టీ ఉంది. ముక్కు పచ్చలారి ఒక పసిబిడ్డ మానభంగానికి గురైతే ఏమి ఆ బిడ్డకి అండగా ఉండే ఒక బలమైన వ్యక్తులు కావాలి మాట్లాడటానికి. అలాగే ఇక్కడ మన కోనసీమలో బ్లోఅవుట్ జరిగే కాలుష్యం పెరిగిపోతుంది, కాలుష్యం గురించి మాట్లాడే వ్యక్తులు కావాలి. ఇది మాట్లాడితే ఓట్లు పడతాయా, ఇది మాట్లాడకపోతే ఓట్లు పడవా, ఈ 2 కులాలు వచ్చేసి ఇలా పెడదామంటే, ఇందాక రైతులతో మాట్లాడుతుంటే ఎంత అద్భుతమైన సత్యం చెప్పారు రైతులు. మన అన్నం తినేటప్పుడు ఏ కులం పండించిందని చూడడం, ఎన్ని కులాలు కలిస్తే మన చేతికి ఒక ముద్ద వస్తుంది, ఎన్ని మతాలు కలిస్తే ఒక ముద్ద తింటున్నామంటే ఏమంటారు, మోసిన కూలి ఏ కులమో తెలియదు, అమ్మిన దళారి ఏ కులమో తెలియదు, పండించిన రైతు ఏ కులమో తెలియదు, మనం కాయగూరలు పండించిన ఒక రైతు ఏ కులమో తెలియదు. ఇన్ని కులాల సమాహారం, ఇన్ని కులాలు కలిస్తేనే మనం ఒక పూట ముద్ద తింటున్నాం. అందుకని కులాల ఐక్యతను ఎందుకు పెట్టానంటే, మనం తినే ప్రతి ముద్దలో ఎన్ని కులాలు మనల్ని కలిస్తే మనం ఒక ముద్ద తింటున్నాం అన్న భావన మనకి రావడానికి. ఇంత నేను ఆలోచించి పెట్టినప్పుడు, నాకు ఇంత తాత్విక పునాది ఉన్నప్పుడు, నేను ఎవరైనా ఒక కులాన్ని అంటానా, ఒక కులాన్ని తగ్గిస్తానా? అంత కుసంస్కారం నాలో ఉంటుందా? అరే, నాకు నిజంగా కులం ఉంటే నా కులాన్ని నేను గౌరవిస్తాను. నేను పుట్టిన కులాన్ని నేను సంపూర్ణంగా గౌరవిస్తాను. నేను పుట్టిన మతాన్ని నేను సంపూర్ణంగా గౌరవిస్తాను. అలాగే మిగతా మతాలన్నింటినీ సమానంగా గౌరవిస్తాను, మిగతా కులాలన్నింటినీ సమానంగా గౌరవిస్తాను. అంతేగాని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఉండదు ఇక్కడ. ఎందుకని అన్నీ ఒకలా ఉండకూడదు, భిన్నత్వంలో ఏకత్వం చూడాలి. ఇది భారతదేశపు సంస్కృతి, ఇది భిన్నత్వంలో ఏకత్వం. ఇది ఇంత విశాలంగా నేను ఆలోచించి నేను ప్రవర్తిస్తుంటే
నేను నడుచుకుంటా ఉంటే మొన్న మధ్యన అనంతపూర్ మీటింగ్కి వెళ్ళాను, రివ్యూ మీటింగ్కి వెళ్ళాను. ఒక కడుపు మండిన మన ఒక నియోజకవర్గానికి, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన ఒక అబ్బాయి, యువ నాయకుడు, బోయ కులానికి చెందిన, బీసీలకి చెందిన ఒక బోయ కులానికి చెందిన ఒక యువకుడు పదే చాలా మంది స్థానిక వైసీపీ నాయకులు బెదిరిస్తూ ఉంటే, పచ్చిగా తిడుతూ ఉంటే, ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే నా దగ్గర ఆవేదన చెప్పుకోవడానికి నేను పక్కన ఉన్నా అని చెప్పి మాట్లాడుతూ ఆ వ్యక్తుల పేర్లని ఉదహరిస్తూ ఏదో మాట్లాడాడు. దాంట్లో ఒక పొరపాటు దొర్లు ఉండొచ్చు. అది నేను వెనకేసుకు రాను, పొరపాటు దొర్లు ఉండొచ్చు. కానీ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని ఉరి తీయాలని చెప్పి అలాంటి నడి రోడ్లో ఉరి తీయాలంటే దానికి మీకు ఎవరు మాట్లాడరు. కానీ ఒక వెనకబడిన కులానికి చెందిన, ఒక బీసీ కులానికి చెందిన ఒక యువ నాయకుడు పొరపాటు జరిగితే క్షమించలేని పరిస్థితి సమాజంలో ఉందంటే నాకు చాలా బాధ కలిగింది. దాన్ని మీరు ఒక సామాజిక పోరాటంగా, ఒక రెండు కులాల మధ్య పోరాటంగా దయచేసి చేయకండి. వైసీపీ నాయకులకి నా విన్నపం. మీ పార్టీ ఎంపీ అయిన మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, వారి అన్నయ్య అయిన మాగంటి సుబ్బరామరెడ్డి గారు మా నాన్నగారికి చాలా స్నేహితులు. వాళ్ళు నా స్నేహితులు అనేక మంది రెడ్లు ఉన్నారు, చాలా ఇష్టమైన స్నేహితులు ఉన్నారు, నా పార్టీలో ఉన్నారు. నేను ఇంతమందిని సమగ్రంగా చూడగలిగే వాడిని అంత కుంచుకుపోయిన భావాలతో నేను ఎందుకుంటానని మీరు అనుకుంటున్నారు. మీకుందేమో, నాకు లేదు. దయచేసి వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. మీకుందేమో, నాకు తెలియదు, మీరు చూసుకోవాలి. అందుకని దయచేసి దీన్ని రెచ్చగొట్టే ప్రకటనలు మానేసుకోండి. ఒక నిమిషం రెచ్చగొట్టే ప్రకటనలు మానేసుకోండి. అలాగే మన ఈ మధ్యన మీ దృష్టిలో కూడా వచ్చి ఉండాలి, మనకి హైదరాబాద్లో దిశ అని ఆడపడుచుని అత్యంత కిరాతకంగా మానభంగం జరిగితే, చంపేసి పెట్రోల్ పోసి చంపేస్తే నా స్పందన అడిగారు. నేను మీకు తెలిసే ఉంటుంది, నా సినిమాల్లో ఎక్కడా కూడా ఏ రోజున కూడా ఆడపడుచులకి గౌరవం ఇచ్చే సినిమాలే తీశాను, కానీ గౌరవం లేని సినిమాలు. దానివల్ల నేను సినిమాలు పోగొట్టుకున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు నేను చేయలేనని చెప్పి పోగొట్టు, ఎందుకంటే నా నిస్సహాయత. కమర్షియల్ సినిమాలుగా చేయటం నేను నా సినిమాల్లోనే అలా పెట్టినవాడిని. అలాగే మతం గురించి మాట్లాడితే, నేను జానీ అనే సినిమా తీశాను. జానీ అనే సినిమా తీసినప్పుడు నా కథ ప్రకారం అబ్బాయి క్రిస్టియన్ మతాన్ని పాటించి ఒక కుర్రవాడు. అలాంటి కుర్రవాడికి ఏం చేయాలి, నేను ఏం చెప్తే, సార్ ఇది బాగుంటుంది, అందరికీ నచ్చుద్దా అంటే, కొన్ని జానకి రామ్ అని పెట్టేసి జానీ అని పెడతామంటే లేదు. నేను ఏం చెప్పానంటే, తను క్రిస్టియన్ మతాన్ని పాటించే జానీ అనే కుర్రవాడు. దాన్ని నేను ఫిక్స్ అయ్యి ఇంకా దాన్ని మార్చడానికి వీలు లేదు. ఈ దేశం అన్ని మతాలని, అన్ని కులాలని సమానంగా గౌరవించే సంస్కృతి. అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఒక మతం ఎక్కువ, ఒక మతం తక్కువ అని చెప్పారు. కానీ అన్ని మతాలు, మిగతా మతాలను గౌరవించే స్థితిలోనే ఉండాలి. ఇది నేను మాట్లాడింది. అంటే నేను ఎవరు గుర్తిస్తారు ఆ రోజు? జానీ అని పెట్టకపోతే ఎవరు అంటారు నన్ను ఆ రోజున? కానీ ఎందుకన్నానంటే, అది నా బాధ్యతను గుర్తుంచుకున్నాను. నేను ఒక నటుడిగా, ఒక కల్చరల్ ఏజెంట్గా అది నా బాధ్యతను చేశాను సినిమాలు. ఈరోజు నేను తెలంగాణకి వెళ్తే ఎందుకు అంత బలంగా నాకు బలం ఇస్తారంటే, తెలంగాణ యాసని, మాటలు కానీ సంస్కృతాన్ని గౌరవించిన వాడిని సినిమాల్లో అందరూ పెట్టడానికి ఆలోచిస్తే, నేను తెలంగాణ మాండలికం మాట్లాడే ఒక జానీ అనే క్యారెక్టర్ని తూర్పుగోదావరి జిల్లాలో రిలీజ్ చేయడానికి ఇక్కడ డబ్బు చూస్తాను. ఏమనుకున్నాను, ఇది మన భాష, మన యాస, మన తెలుగు. ఇది మన తెలుగు అనేక రకాలు, మన భారతదేశ మతాలు. ఇన్ని ఆలోచించి పెడితే నేను ఎప్పుడు కూడా ఏ మనుషుల్లో కూడా గొడవ పెట్టను. కానీ కొన్ని సత్యాలు మాట్లాడతాను. ఏంటంటే సరిదిద్దుకోవాలి, తప్పులుంటే మాట్లాడాలి. అంతేగాని మాట్లాడితే, నేను కూర్చోబెట్టి మాట్లాడితే మనకి ఒళ్ళు గుట్లు పడవనుకుంటే ఎట్లా? అలా తప్పదు, అలా మాట్లాడకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది సత్యాన్ని మాట్లాడు, తప్పుంటే మాట్లాడు, కరెక్ట్ చేసుకోవాలి. అది భారతదేశపు సంస్కృతి. అంతేగాని వైసీపీ నాయకుల్లాగా 2-3 కులాలను కలిపేసి
ఈ కులానికి నేను ఇవ్వను పోండి, మీకు రిజర్వేషన్ ఇవ్వను పోండి, మీరు నాకు అవసరం చీపోండి, అది నేను చెప్పను. నేను ఎందుకంటే సమాజాన్ని విడగొట్టి వీళ్ళు నాకు ఓట్లు లేరు. ఓట్లు లేకపోతే వాడి మనుషులు కాదా, నీ దేశస్తులు కాదా, నీ సమాజంలో భాగం కాదా వాళ్ళు? ఓట్లు వేసిన నీ మనుషులా, ఓట్లు లేకపోతే నీ మనుషులు కాదా? ఇదే రాజధానిలో మీకు యూట్యూబ్లో వీడియోస్ దొరికితే చూడండి. ఇదే రాజధానిలో, అమరావతి రాజధానిలో దళితులకు చెందిన భూముల్ని సరైన ధర పలకట్లేదు, మాకు ఇవ్వడానికి రాజధానికి రావడానికి మాకు ఇష్టంగా ఉంది, కానీ మాకు ఇవ్వట్లేదు. అడిగింది నువ్వు ధర ఇప్పించు, మంచి ధర ఇప్పించు నన్ను అడిగింది వైసీపీకి చెందిన, కేవలం వైసీపీకి ఓటేసిన గ్రామాలు వచ్చి నన్ను అడిగినాయి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నన్ను వచ్చి అడిగారు, నేను వాళ్ళకి న్యాయం చేశాను. ఆయన పేరు కూడా ఉంటుంది, ఉద్దండు రాయని పాలెం ఉంటుంది. లాజరస్ గారిని ఉంటారు, ఆయన రెవరెండ్, ఆయన ఇల్లు అడగని చెప్తాను. నేను ఎంత గౌరవిస్తాను, నేను ఇంత పద్ధతిగా ఆలోచిస్తాను. అలాగే నేను ఇందాక నేను చెప్తానంటే దిశ అని ఆడపడుచు మానభంగానికి గురైంది, అత్యంత హేయంగా చంపేస్తే నేను ఒక పార్టీ నడిపే వ్యక్తిగా చంపేయండి, నరికేయండి అని అనకూడదు. నేను తప్పది. చట్టాలు ఉన్నాయి, న్యాయం ఉంది, సుప్రీంకోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, జిల్లా కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. నేను న్యాయ వ్యవస్థకి రాజ్యాంగానికి అతీతుని కాదు, నేను అలా మాట్లాడకూడదు. తప్పది నేను మాట్లాడితే. నేనేం మాట్లాడానంటే, నేను మాట్లాడింది అంటే ఇందాక మన నాయకులు పెద్దలు మనోహర్ గారు చెప్తూ, అన్నయ్య గారు చెప్పిన, నేను మీకు కష్టం వస్తే నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నానే. నన్ను ఒక మాట విమర్శిస్తే మీరు నన్ను అర్థం చేసుకొని పోరాడండి. వాళ్ళ వైపు రాజకీయాల్లో మాటల్ని వక్రీకరిస్తారు, మిస్ఇన్ఫర్మేషన్, ఒక మాట చెప్తే ఇంకో మాట అర్థం తీస్తారు. అది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మీరు తిరిగి దాడి చేయాలి. నేను అడగను మిమ్మల్ని ఎప్పుడు. ఈరోజు రైతులు బాధలు నేను వచ్చి మాట్లాడతాను, వాళ్ళు నన్ను అడగల, నేను వస్తానంట. అలాగే నా మీద ఏదన్నా మాట ఉంటే మీరు నన్ను రక్షించాలి తప్ప మీరు కూడా అంటే నా శత్రువులు నా మీద దాడి చేసి నా శత్రువు నన్ను అనుమానిస్తే నాకు బాధ ఉంది. కానీ మీరు నన్ను వెనకేసుకు రాకపోతే, మీరు నన్ను అర్థం చేసుకోకపోతే నేను నిజంగా బాధ. ఇంత ఆలోచనతో మాట్లాడే వ్యక్తి, అత్యంత హేయంగా మానభంగానికి గురైన వ్యక్తిని రెండు బెత్తం దెబ్బలు కొట్టి సరిపోతుంది అంటాను. అసలు ఆ స్పీచ్ ఎవరన్నా చూసారా? పూర్తిగా చూసారా? ఏమన్నా నేనేమన్నాను? అసలు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే, అసలు ఈ స్థాయికి ఒక వ్యక్తి, ఒక నలుగురు కుర్రాళ్ళు కూర్చొని ఒక ఆడబిడ్డను అత్యంత హేయంగా మానభంగం చేయకుండా ఉండాల్సిన పరిస్థితులు ఉండాలి అంటే, ఒక రోడ్డు మీద వెళ్ళే ఆడపిల్లని ఎవరన్నా ఏదనంటే సింగపూర్ తరహాలో కేనింగ్ చేయమన్నాను. కేనింగ్ అంటే మన వైసీపీ నాయకులు నాని గారు మాట్లాడుతుంటారు కదా, కొడాలి నాన్నగారు, నాని బ్రదర్స్, వాళ్ళు బెత్తాలనుకుంటే ఏమనుకుంటున్నారంటే, కేనింగ్ అంటే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు స్కూల్లో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు మాస్టర్ కొట్టిన పేం బెత్తాలు అనేది నేను మాట్లాడుతుంది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్స్ని చంపేయడానికి పెట్టుకున్న, అంటే అనుచరణ పెట్టుకున్న కేనింగ్. అది ఇంతలా ఉంటే కర్లేదు, మీరు తోలు ఊడిపోద్ది. ఇలాంటి మాకు తోలుతో పాటు వచ్చేస్తుంది. ఇది సింగపూర్లో ఉంది. సింగపూర్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్ని చట్టాలను తీసేసి ఈ కేనింగ్ చట్టాన్ని పెట్టుకుంది. ఎందుకంటే ప్రజల్ని కంట్రోల్ పెట్టడం. సింగపూర్లో ఒక అమ్మాయిని ఏదైనా అంటే చిన్నపాటి ఇబ్బంది చేస్తే, అమ్మాయిని కంప్లైంట్ చేస్తే, అది ప్రూవ్ అయితే అది చాలా సివియర్ కేనింగ్ చేస్తారు. ఆ కేనింగ్ ఎలా ఉంటుంది అనడానికి వైసీపీ వాళ్ళకి అర్థం కాల, నాని బ్రదర్స్కి ఇద్దరికి. సమస్య ఎక్కడ ఉంది అంటే, మనం ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు కదా. వాళ్ళకి తెలుగు భాష రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడాలి, అర్థం కాదు. మనం తెలుగులో మాట్లాడితే వాళ్ళకి ఇంగ్లీష్లో అర్థమై మళ్ళీ దాన్ని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడి దాన్ని, ఈ నాని బ్రదర్స్కి మాతృభాష రాకపోవడం వచ్చిన గందరగోళం. అందుకనే మాతృభాషను ఎందుకు పరిరక్షించుకోవాలంటే అందుకు పరిరక్షించుకోవాలి. అంటే నేను ఎందుకు చెప్తాను అంటే, అలాగే
నేను మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడినంటే అలాంటి వ్యక్తులకు ఏం చేయాలి, దిశాని అంత హేయంగా చంపేస్తున్న వ్యక్తులను ఏం చేయాలి, నేనేం కోరుకుంటున్నానంటే బహిరంగంగా అందరూ తెగించేశారు కదా, సమాజం తెగించేసింది, రాజకీయ నాయకులు ఇది మంచిది అంటున్నారు. అలాంటప్పుడు దాన్ని చట్టం చేయండి అంటున్నాను. ఒక మనిషిని చంపేయడం సరైంది అనుకున్నప్పుడు అందరికీ భయపడాలి అంటే సౌదీ అరేబియా లాగా ఇస్లామిక్ చట్టం లాగా ఈ నలుగురు కుర్రాళ్ళు ఈ దారుణానికి ఈ ఘాతకానికి గురి చేశారు. వీళ్ళని ఈ రోజున పలానా తారీఖున ఈ పలానా సెంటర్లో మేము కాల్ చేస్తున్నాం అందరూ చూడండి కెమెరాలు పెట్టుకుంటే అది అందరం యాక్సెప్ట్ చేద్దాం, మీరు యాక్సెప్ట్ చేద్దాం. అన్ని స్థాయి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాని బ్రదర్స్ దగ్గర నుంచి అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలని, చట్టం యాక్సెప్ట్ చేయాలి, ఏ రాజ్యాంగంలో పొందుపరచాలి. తప్పు చేసిన వాళ్ళని బహిరంగ సౌదీ అరేబియాలో కాల్చేద్దాం, తుపాకీ పెట్టి కాల్చేసేయడం. భయపడదు సమాజం. లేదు, తప్పులు చేశారు, ఒక కాలు ఒక చెయ్య తీసేయండి, పబ్లిక్ గా చూస్తుండగా ఒక కాలు చెయ్య నరికేయండి. నేను మాట్లాడుతున్నది ఎందుకంటే అవి చేస్తే అందరికి భయం ఉంటుంది, తప్పు చెయ్యాలంటే భయం ఉంటుంది. నేను అవి మాట్లాడాను. అంతేగాని ఎక్కడ కూడా దిశ చంపేసిన వ్యక్తుల గురించి నేను వాళ్ళకి 2 బెత్తం దెబ్బలు ఏమని ఎప్పుడు నేను చెప్పలేదు. దానిని వక్రీకరించింది వైసీపీ నాయకులు. ఈ లోపల మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరన్నా గురించి నా మీద మాట్లాడితే అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు మీరు ఫుల్ టేప్ చూడాలి. ఈ రోజున టెక్నాలజీ ఎలా ఉందని ఫుల్ టేప్ చూడండి. ఎక్కడ మాట్లాడాడు ఈ వ్యక్తి ఫుల్ టేప్ చూసి నిజంగా నేను తప్పు మాట్లాడితే నేను 2 చేతులు కట్టుకొని క్షమించమని అడిగే వ్యక్తిత్వం ఉన్నవాడు. అలాగే నేను తప్పు చేయకపోతే కూడా మీ చేత కూడా నేను అంత బలంగా వంగదీసి చెప్పించగలను క్షమాపణ. నేను మెత్తని వ్యక్తిని కాదు. నేను పార్టీ పెట్టానంటే ఎంత లోతైన భావజాలం ఉండాలో ఎవరికి తెలియదు. నేను మొన్న అనంతపురంలో ఒకటే చెప్పాను. నేను జానీ సినిమా పోయినప్పుడు నాకు వచ్చిన రెమ్యునరేషన్ దాదాపు ఎన్నో కోట్లు, 3 కోట్లు ఎంతో 2 కోట్లు 3 కోట్లు అన్న మొత్తం ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చాను? ఆ రోజున మాదాపురం, హైదరాబాద్లో మాదాపురం ఏరియాలో ఎకరం 1.5 2 లక్షలు ఆ రోజున. అది భవిష్యత్తులో పెరుగుతుందని తెలుసు. మీరు ఊహించుకోండి, నేను ఎన్ని ఎకరాలకు కొనపడగలను, కనీసం 2 కోట్లు పెడతాను. అలాగే ఈ రోజున ఉండుంటే, అలా కొనుక్కొని ఉండుంటే నాకు ఎన్ని వేల కోట్లు ఉండే. ఒక్కొక్క ఎకరం ఈ రోజున ఒక 400 కోట్లు 200 కోట్లు అట్లా ఉంటుంది, 150. అలా నాకు ఒక 2000 కోట్ల ఆస్తి. ఎందుకు నేను చెయ్యలేక కొనలేక కాదు. నేను అనంతపురంలో ఇదే చెప్పాను, డబ్బు సంపాదన నాకు బలం ఇవ్వాలి కానీ బలహీనత కాకూడదు. ఈ రోజున ఒక చొక్కా ఒక పైజామా వేసుకొని నేను బయటికి రాగలంటే నా డబ్బు మీద ఆశ లేదు. నాకు చొక్కా నలిగిపోయిందా, పైజామా నలిగిపోయిందా నేను ఆలోచించు. మా వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అని ఒకటి ఆలోచిస్తాను. అలాగే ఈ రోజున ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు వీళ్ళందరికీ భయాలంటే నీ కాంట్రాక్ట్ నువ్వు ఈ పాలసీ గురించి మాట్లాడితే నీ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వను. అసలు బ్రిటిష్ వాళ్ళు కానీ మన నాయకులు ఇలాంటి వైసీపీ నాయకుల్లాగా ఉండుంటే, గాంధీ గారు అలాంటి వ్యక్తులు అయితే అసలు మనకు స్వాతంత్రం వచ్చేదా? మనకి వాళ్ళు నిస్వార్థ పరులు వాళ్ళు. నేను వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మరి వాళ్ళంతా త్యాగం చేస్తే సమాజం అలా లేదు కాబట్టి నాదైన కష్టంతో నేను డబ్బు సంపాదించుకొని ఆ డబ్బు నన్ను ముందుకు వెళ్ళనివ్వాలి కానీ నాకు భారం అవ్వకూడదు, నా ఆస్తి నాకు భారం అవ్వకూడదు. నేను అందుకు తక్కువే తింటాను, సుఖాల్లో ఉండను, సుఖంలో మునిగి తేలను, కష్టాల్లోనే ఉంటాను. ఒక పూట కడుపు ఖాళీగానే ఉంచుకుంటాను. ఎందుకంటే నాకు ఈరోజు రైతు పడే ఆకలి తెలియాలంటే నా కడుపు ఆకలి తెలిసినప్పుడు నాకు రైతు ఆకలి తెలుసు, రైతు కన్నీళ్ళు తెలుసు. ఇన్ని ఆలోచించి ఇలా మాట్లాడుతున్నప్పుడు
మీరు ఎవరైనా సరే నా గురించి మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీరు లోపలికి వెళ్ళి నేను ఏం మాట్లాడాను ఇవన్నీ చూసి ఎంత పద్ధతిగా మాట్లాడాను. ఒకవేళ నేను అన్ని రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాను. నా సొంత తెలియదు వాడను, నా సొంత అభిప్రాయాలు రుద్దను, ఏది ధర్మమో అదే మాట్లాడతాను. ఒకవేళ నా ధర్మం మాట్లాడి నా తల ఎగిరిపోతే సంతోషం, భయం లేదు. అన్నిటికీ తెగించి వచ్చాను. ఆస్తుల కోసం అధికారం కోసం 2 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి ఇంత తెగింపుంటే, ఆశయం కోసం డబ్బు సంపాదించుకోగలిగే శక్తి సామర్థ్యం ఉంది, దానికోసం సూట్ కేసు కంపెనీలు పెట్టకుండా 2 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళకుండా ఇంత ఉండి నేను ఉన్నానంటే, అలాగే మనం ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, నేను మాతృభాషలో ఆలోచించి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో మాతృభాష చాలా ముఖ్యమైనది. జగన్ రెడ్డి గారు నేను అడుగుతుంది వైసీపీ ప్రభుత్వాన్ని, ఒక్క నిమిషం, వైసీపీ ప్రభుత్వాన్ని నేను అడుగుతుంది, ఇంగ్లీష్ మీడియంకి మేము వ్యతిరేకం కాదు, తెలుగు మీడియంని కంటిన్యూ చేయమని నేను అడుగుతున్నాం. తెలుగు మీడియంని ఆపదు. నేను తండ్రిని, నా బిడ్డని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలి, తెలుగు నాకు ఇవ్వండి అవకాశం, నాకు రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు అది. నా బిడ్డను ఎలా చదివించుకోవాలో హక్కు ఇవ్వండి. జగన్ రెడ్డి గారు మీ బిడ్డలు మీరు ఎలా చదివించుకోవాలి మీరు చదివించుకోండి, నా బిడ్డలను ఎలా చదివి నాకు ఆప్షన్ ఇవ్వండి. నేను ఉదాహరణకి కూర్చోండి దయచేసి. ఉదాహరణకి నేను ఒక ముస్లిం మతస్థుణ్ణి, నా బిడ్డని నా మాతృభాష ఉర్దూలో చదివించుకోవాలనుకుంటాను. కానీ జగన్ రెడ్డి గారు నీకు ఉర్దూ భాష వద్దు, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే జగన్ రెడ్డి గారు చెప్పడానికి నా బిడ్డని నేను ఉర్దూలో చదివించుకోవాలా, నా బిడ్డని ఇంగ్లీష్లో ఆ ఆప్షన్ నాకు వదిలేయండి. అలాగే నా బిడ్డని తెలుగులో చదివించుకోవాలా, ఇంగ్లీష్ నాకు ఆప్షన్ నాకు వదిలేయండి, తల్లిదండ్రులకు వదిలేయండి. అలాగే మన వైసీపీ నాని బ్రదర్స్ ఇద్దరికి చెప్తా ఉన్నాను ఈ రోజున, మీరు చాలా బాధపడ్డారు కదా దిశ సంఘటన గురించి. అలాగే మీకు ఇంకో చెప్తున్నాను, రేపు పొద్దున అసెంబ్లీ సెషన్స్ లో 14 ఏళ్ల సుగాలి ప్రీతిని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 2 సంవత్సరాల క్రితం అత్యంత కిరాతకంగా ఉరి తీయబడింది, మానభంగం చేయబడింది. దీని మీద అన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉంటే కూడా మీరు దాన్ని బయటికి తీసుకురావట్లేదు. అసెంబ్లీ సెషన్ ఇది కూడా మాట్లాడండి. ముఖ్యంగా చెప్తున్నాను, కొడాలి నాని గారు మీకే చెప్తున్నాను, సుగాలి 14 ఏళ్ల కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి గురించి అసెంబ్లీ సెషన్స్ మీరు మాట్లాడాలి, న్యాయం జరిగేలా మీరు పోరాటం చేయాలి. ఒకవేళ మీరు అసెంబ్లీలో ప్రస్తావించకపోతే జనవరిలో కర్నూలుకి మేము వస్తాం. భవన నిర్మాణ కార్మికుల కోసం ఎలాంటి లాంగ్ మార్చ్ చేశామో సుగాలి ప్రీతి కోసం, 14 ఏళ్ల సుగాలి ప్రీతి కోసం, పచ్చని చిన్న ప్రాయం పసి ప్రాయంలో 14 ఏళ్ల ప్రీతి కోసం నేను రోడ్డు మీద మా జన సైనికులతో మేము నడిచి వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము నిలబడతాం తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ ఆగలం అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై